అంతకంతకు ఎప్పటికప్పుడు ఎదుగుదల మనలో కనిపిస్తూనే ఉండాలి. ఎదుగుదల లోపం ఉందే తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండిపోవడమే లోపం ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వు ఫలించకపోయినా పర్వాలేదు, ఫలిస్తున్నా పర్వాలేదు, కానీ అటు ఇటు కాకుండా నువ్వు ఉండిపోకూడదు. నువ్వు ఫలించట్లేదు అనుకో, నువ్వు చల్లారిపోయావని అర్థం. చల్లారిపోయినా నీవు ఏదో రోజు మళ్ళీ తిరిగి వెలిగింపబడ్డానికి అవకాశం ఉంది. నువ్వు వెలిగింపబడ్డావు అనుకో, నువ్వు వెచ్చగా ఉన్నావు అని అర్థం. నువ్వు వెలిగింపబడ్డావు, వెచ్చగా ఉన్నావు కనుక ఇబ్బంది ఏమీ లేదు. కానీ నులివెచ్చని స్థితిలోనికి నీవు వచ్చేసావు అనుకో, అంటే నామకార్థ భక్తిలోనికి వచ్చేసావు అనుకో, ఇక నువ్వు అటు వెచ్చగానే ఉండలేవు, ఇటు చల్లగా కూడా ఉండలేవు, ఎటు కాని పరిస్థితిలో ఆగిపోతావు అనుకో. మన భక్తి జీవితం అలా ఆగిపోకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆయన అంతకంతకు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. లే ప్రార్థించి, లే వాక్యం ధ్యానించు, లే నా కొరకు జీవించు, లే పరిశుద్ధతను కాపాడుకో అని మనల్ని పురుకొలుపుతూ ఉంటాడు.